కోకిలమ్మ చేసుకున్న పుణ్యమేమి, కాకి చేసుకున్న కర్మమేమి. మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు లలిత సుగుణాల జాల తెలుగు బాల. దీని యొక్క అర్థం, భావము. కోకిల చేసుకున్న పుణ్యం ఏమిటి, కాకి చేసుకున్న పాపం ఏమిటి. కోకిల పాటను వింటాము, కాకిని అదలించి పారద్రోలుతాం. తీయని పలుకుల వలన దొరికిన గౌరవం అది. దీని యొక్క అర్థం. సెకండ్ వన్, తగిలినంత మేర దహించుకొని పోవు చెడ్డవాని చెలిమి చిచ్చువోలు. మంచివాని మైత్రి మలయ మారుతి వీచి లలిత సుగుణాల జాల తెలుగు బాల. భావము, చెడ్డవానితో స్నేహము దావాగ్ని వంటిది, అడవినంతా కాల్చివేసి వరకు ఆగదు. మంచివాని స్నేహము చల్లగాలి వంటిది, ఆదరించి సేద తీరుస్తుంది. దీని యొక్క అర్థం. కలము చేతబట్టి కావ్యము రచించే, హలము చేతబట్టి పొలము దున్నే. కలము హలములందు గనుడురా పోతన్న లలిత సుగుణాల జాల తెలుగు బాల. దీని యొక్క భావము, బెమ్మర పోతన్న భాగవతమును రాశాడు. నిజానికి అతడు పొలము దున్నుకొని జీవించే రైతు. నాగలి పట్టి అదే చేతితో కలమును పట్టి గొప్ప కావ్యమును రచించాడు. అంతటి గొప్ప వాడిని ఆదర్శంగా తీసుకొని అన్ని పనులను చేయగలగాలి. ఇది దీని యొక్క అర్థం. అడవి కాల్చువేళ అగ్నికి సాయమై నట్టిగాలి దీపమార్పివేయు. బీద పడిన వేళ లేదురా స్నేహంబు లలిత సుగుణాల జాల తెలుగు బాల. దీని యొక్క అర్థం, భావము. అడవిని కాల్చేటప్పుడు అగ్నికి గాలి తోడవుతుంది, కానీ అదే అగ్ని దీపంగా మారితే గాలి వీచి దాన్ని ఆర్పివేస్తుంది. బలం లేనప్పుడు స్నేహం నిలవదు, అంటే దానికి విలువ ఉండదు అని అర్థం. ధనము కలుగు చోట ధర్మంబు కానరాదు, ధర్మమున్న చోట ధనము లేదు. ధనము ధర్మమున్న మనుజుండే గనుడురా లలిత సుగుణాల జాల తెలుగు బాల. దీని యొక్క అర్థం, భావము. ఈ లోకంలో డబ్బు ఉన్న చోట ధర్మం ఉండదు, అలాగే ధర్మంగా బ్రతికే వారి దగ్గర డబ్బు ఉండదు. ధర్మంగా జీవిస్తూ డబ్బు కలిగిన వాడే చాలా గొప్పవాడు అని దీని యొక్క అర్థం. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.